సునంద. ముందుగా V6 ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గల్లీ నుంచి ఢిల్లీ, విలేజ్ టు వరల్డ్, పాలిటిక్స్, బిజినెస్, మూవీస్ అండ్ స్పోర్ట్స్ ఇలా ఎన్నో విషయాలను అప్ టు డేట్ మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి వేడుకలను మునుపెన్నడీ లేని విధంగా ఘనంగా చేసేందుకు సర్కార్ కోటి రూపాయలు ఖర్చు పెడుతోంది. రాములోరి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మంటపంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు మాంగళ్యధారణ జరగనుంది. స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు సీఎం కేసీఆర్. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా వధూవరుల 7 తరాల చరిత్రను, సీతారాముల కళ్యాణ పత్రికను చదివి వినిపించారు వేద పండితులు. ఎదుర్కోలు ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యుత్ దీప కాంతులతో భద్రాద్రి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోయింది. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ బాహు మధ్య విలసితేంద్రియ. మరోవైపు శ్రీరామనవమి శోభాయాత్రకు సిటీ అంతా రెడీ అయింది. ఇవాళ జరిగే యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు. సిటీలోని ధూల్పేట్, గంగాబౌలి నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర మంగల్హాట్, పురానాపూర్, ఛత్రి, బేగం బజార్, సిద్ది అంబర్ బజార్, గౌలీగూడల మీదుగా సుల్తాన్ బజార్, హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతోంది. ఈ యాత్ర కోసం ఫస్ట్ టైం భారీ శ్రీరాముడి విగ్రహం రెడీ చేశారు. రాముల వారితో పాటు రామసేతు, హనుమంతుడి విగ్రహాలను ఊరేగించనున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూణే నగరంలోని డోల్ పథక్ బ్యాండ్ను యాత్ర కోసం ధూల్పేట్, గంగాబౌలికి రప్పించారు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళ. పెద్దల సభ ప్రశాంతంగా, హుందాగా ముగిసింది. బడ్జెట్ బిల్లుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తెలంగాణ శాసన మండలి 10 రోజులు కొనసాగింది. 41 గంటల 57 నిమిషాలు బడ్జెట్ సెషన్ నడిచింది. విపక్షాలు అడిగిన 71 ప్రశ్నల్లో 53ంటికి సమాధానాలిచ్చింది ప్రభుత్వం. 7 బిల్లులు ఆమోదం పొందాయి. తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శుల నియామక బిల్లు, విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లు 1, తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు 2, వాటర్ గ్రిడ్ బిల్లు, వ్యవసాయోత్పత్తి, జీవధన మార్కెట్ల సవరణ బిల్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. చివరి రోజు సభ వాయిదా తర్వాత రిటైర్ కాబోతున్న ఎమ్మెల్సీలకు వీడ్కోలు తెలిపింది శాసనమండలి. స్టేట్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల వేడి షురూ కానుంది. త్వరలో ఏర్పడే ఖాళీలకు ఇప్పటి నుంచే పార్టీలు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నాయి. మార్చి, మే నెలల్లో కలిపి మొత్తం 17 మంది ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. ఎమ్మెల్యేలు ఎన్నుకున్న 7 ఎమ్మెల్సీలు 29న రిటైర్ కానున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి ఆమోస్, డి శ్రీనివాస్, నాగపురి రాజలింగం, షబ్బీర్ అహ్మద్, యాదవరెడ్డిలు, అధికార పార్టీ నుంచి బాలసాని లక్ష్మీనారాయణ, బొడకుంటి వెంకటేశ్వర్లు పదవీకాలం రేపటితో ముగియనుంది. మండలి చివరి రోజు సభలో తమ అనుభవాల్ని పంచుకున్నారు ఎమ్మెల్సీలు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టుకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించనున్న ఈ కమిటీలో 14 మంది సభ్యులుంటారు. మిషన్ కాకతీయ ప్రాజెక్టులో తలెత్తే సమస్యలను పరిష్కరించడంతో పాటు పనులను కమిటీ పర్యవేక్షించనుంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్గిరాజేస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చింది జయసుధ ప్యానెల్. మా ఎన్నికలు ఇంత దారుణంగా ఉంటాయనుకోలేదన్న జయసుధ పరిశ్రమలో మంచి చెడులు బాగా తెలుసన్నారు. నిజాలు మాట్లాడితే చాలా మంది బాధపడతారని ప్రత్యర్థి ప్యానెల్ పై అటాక్ చేశారు. పేద కళాకారులను ఆదుకునే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు జయసుధ. ఖజానా ఖాళీని నింపే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్. ఫుల్గా ఆదాయం ఉన్న టీటీడీని యూజ్ చేసుకోవాలనుకుంటోంది. రూరల్ టెంపుల్స్ నిర్మాణానికి 100 కోట్ల ఫండ్ ఇవ్వాలని ప్రభుత్వమే డిసైడ్ చేసింది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఫండ్ ఇచ్చేందుకు రెడీ అయింది టీటీడీ. తెలంగాణ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఎంపవర్మెంట్ సదస్సు హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. పార్టీలకు అతీతంగా నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కవులు, కళాకారులు, మేధావులు ఈ వేదికను పంచుకున్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. అభివృద్ధికి అవసరమైన దశ, దిశ ఎలా ఉండాలన్న విషయంపై ఈ సదస్సు డిస్కస్ చేసింది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, బండారు దత్తాత్రేయ ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయ్యారు. 2014 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ శాంతి పురస్కారానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంపికైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పురస్కారాల ఎంపిక కమిటీ ఇస్రోకు ఈ అవార్డును ప్రకటించింది. దేశ అంతరిక్ష పరిశోధనలో ఇస్రో చేసిన సేవలకు గాను ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు చెప్పింది కమిటీ. ఇస్రోకు మహాత్మాగాంధీ పురస్కారంతో పాటు ₹1 కోటి నగదు అందిస్తారు. శ్రీహరికోట నుంచి ఇవాళ PSLV C-27 ప్రయోగం జరగనుంది. సాయంత్రం 5:19 PSLV C-27 రాకెట్ను లాంచ్ అయినుంది ఇస్రో. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ గురువారం సాయంత్రం నుంచే మొదలైంది. 1425 కిలోల బరువున్న ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 1ను ఈ రాకెట్తో కక్షలో ప్రవేశపెట్టనున్నారు. దేశ క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థను సమకూర్చేందుకు పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రయోగాన్ని రూపొందించింది ఇస్రో. ఇంటర్ ఎగ్జామ్స్ ముగియటంతో జూనియర్ కాలేజీలకు ఇవాల్టి నుంచి సెలవులు ప్రకటించింది ఇంటర్ బోర్డు. మే 31 వరకు హాలిడేస్ ఇవ్వనుంది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలు, ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయి. జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ నిబంధనలను పాటించని కాలేజీలపై చర్యలు తప్పవని హెచ్చరించింది ఇంటర్ బోర్డు. ఇవాల్టి నుంచి బ్యాంకులకు వరుస సెలవులతో ఖాతాదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు 9 రోజుల పాటు 5 రోజులు బ్యాంకులకు హాలిడేస్, మిగిలిన 2 రోజులు ఒక పూట మాత్రమే పనిచేయనున్నాయి. దీంతో వరుస సెలవులతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ శ్రీరామనవమి, అలాగే ఏప్రిల్ 2న మహావీర్ జయంతి కావడంతో బ్యాంకులకు జనరల్ హాలిడే అయినా కస్టమర్స్ కోసం పనిచేస్తామని చెప్తున్నారు బ్యాంక్ అధికారులు. భూసేకరణపై మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే రాజ్యసభను ప్రోరోగ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేకపోవడం, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం తప్ప ప్రభుత్వానికి మరో ఛాన్స్ లేకుండా పోయింది. డిసెంబర్ 31న జారీ చేసిన భూసేకరణ ఆర్డినెన్స్ టైం ఏప్రిల్ 5తో ముగియనుంది. అంతకంటే ముందే రాజ్యసభను ప్రోరోగ్ చేసి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయాలని CCPA సిఫార్సు చేసింది. భూసేకరణ బిల్లుపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. బీజేపీ సర్కారు రైతుల సంక్షేమాన్ని విస్మరించి పారిశ్రామికవేత్తల కొమ్ము కాస్తోందని ఆమె మండిపడ్డారు. రైతుల పక్షాన నిలిచిన తమను జాతి వ్యతిరేకులనడం దారుణమన్నారు. భూసేకరణ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సోనియా డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘాటుగా లేఖ రాశారు. భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పారు సోనియా. మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న అవార్డు ప్రదానం చేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. సంప్రదాయానికి భిన్నంగా ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ పురస్కారాన్ని అందజేశారు. దేశంలో ముందెన్నడూ లేని విధంగా ఢిల్లీలోని వాజ్పేయి ఇంటికి వెళ్లి మరీ రాష్ట్రపతి వాజ్పేయిని సన్మానించారు. వాజ్పేయి ఆరోగ్యం సహకరించకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వాజ్పేయికి భారతరత్న పురస్కారం అందించే కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు.
ఇక భారత మాజీ ప్రధాని వాజ్పేయి భారతరత్న అందుకోవడంపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు. దీనిపై ఆయన ఓ అభినందన లేఖను వాజ్పేయికి పంపించారు. వాజ్పేయి అంటే తమకు అపారమైన గౌరవమని, భారత అత్యున్నత పురస్కారం అందజేయడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు నవాజ్ షరీఫ్. ఆప్లో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. అటు రెబల్ నేతలు, ఇటు కేజ్రీ వర్గీయుల మధ్య మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. ఈ ఇష్యూకు ఎండుకాడు పడుతుందనుకున్న ఒక్కరోజు ముందే కేజ్రీవాల్ ఆడియో టేప్ ఇష్యూ హల్చల్ చేసింది. ఆప్ వారణాసి నేత ఉమేష్ కుమార్ యాదవ్తో కేజ్రీవాల్ మాట్లాడిన ఆడియో వాయిస్ ను హైలైట్ చేస్తున్నారు రెబల్ లీడర్స్. ఈ ఇష్యూ ఇలా ఉంటే ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కీలక సమావేశం ఇవాళ జరగనుంది. రెబల్ లీడర్స్ ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ల డిమాండ్లపై డిస్కస్ చేయనుంది ఈ ఎగ్జిక్యూటివ్ మీట్. A320 కో పైలట్ లూబ్రిడ్జ్ సైకోగా తేల్చారు అధికారులు. మొదటి నుంచే మానసికంగా బాధపడుతున్నారని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా సైకోథెరపీ తీసుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాల్సిన గర్ల్ ఫ్రెండ్ 2 వారాల క్రితమే కో పైలట్ కు గుడ్ బై చెప్పింది. అప్పటి నుంచి లూబ్రిడ్జ్ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని తెలుస్తోంది. తాను సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయిన లూబ్రిడ్జ్ పోతూ 150 మంది ప్రయాణికుల ప్రాణాల్ని బలి తీసుకున్నాడు. ఇక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హీరోయిన్ శృతి హాసన్ పై చీటింగ్ కేసు నమోదైంది. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ నిర్మిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది శృతి హాసన్. అయితే షూటింగ్ కు రాకపోవడంతో ఆ సంస్థ ప్రతినిధి కొన్ని నెలల క్రితం సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా వాయిదాలకు కూడా రాకపోవడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఇకపై కొత్త చిత్రం కూడా ఏది ఒప్పుకోవద్దని ఆర్డర్స్ పాస్ చేసింది. లండన్లోని ఫేమస్ మేడమ్ టుస్సాట్ వ్యాక్స్ మ్యూజియంలో మరో ఇండియన్ పర్సన్ కు చోటు దక్కింది. బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్ మైనపు బొమ్మను మ్యూజియంలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. మేడమ్ టుస్సాట్ వెబ్సైట్లో నిర్వహించిన పోటీలో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెను పక్కన నెట్టి కత్రినా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మరో 4 నెలల్లో కత్రినా వ్యాక్స్ స్టాచ్యూ టుస్సాట్ మ్యూజియంలో సందర్శకులను ఆకట్టుకోనుంది. కారు ప్రమాదం జరిగిన టైంలో తాను కారును నడపలేదన్నారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. హిట్ అండ్ రన్ కేసులో ముంబై సెషన్స్ కోర్టులో విచారణకు హాజరైన సల్మాన్ యాక్సిడెంట్ అయినప్పుడు తన డ్రైవర్ అశోక్ సింగ్ కారు నడుపుతున్నట్లు కోర్టుకు చెప్పారు. 2002లో ముంబైలో రోడ్డుపై నిద్రిస్తున్న వారిపై సల్మాన్ కారు దూసుకెళ్లిన ఘటనలో 1 చనిపోగా 4 తీవ్ర గాయాల పాలయ్యారు. ఇవి టాప్ న్యూస్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.